తెలంగాణలో మిగులు బడ్జెట్లో ఉంది తెలంగాణ అని ఒక పక్క చంద్రబాబు నాయుడు అందరూ ఆరోపిస్తుంటే మీరేమో అప్పులు తెచ్చుకున్నారు, ఇక్కడ లాభాలు ఒక హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూనే తెలంగాణకు అంతా సరిపోతుంది అంటుంటే మీరు తెలంగాణ అప్పులు చేసింది అంటున్నారు. అదే బాధ కదా మాకు. మేము మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇక్కడ అప్పచెప్పారు. ఆ మిగులు బడ్జెట్టు ఆ రోజు ఈ 3 ఏళ్లలో మరి వచ్చిన పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అయితే చెప్పడం ఏంటంటే ఒకవైపునేమో మీరు ఇంత విధంగా చేశారు, అప్పులు చేశారు, మరోవైపున మేము పసిగుడ్లము, మేము ఇప్పుడే వచ్చామని అంటున్నాను. సరే, మీ వాదన ఏదేమున్నా మేము రెండే ప్రధానంగా అడుగుతున్నాం మిమ్మల్ని. మేము వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇరిగేషన్ నీటి రంగ డిపార్ట్మెంట్ని చాలా బలం చేశాం. మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్లో మీరు చెప్పారు, ఏం చెప్పారు? మేము వస్తే ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉంటుంది, గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో మేము సంవత్సరానికి బడ్జెట్లో 4,000 కోట్లు పెడతాము. ఆ 4,000 కోట్ల ద్వారా ఎక్కడ రేట్లు డౌన్ ఉంటే అక్కడ మేము ఆ డబ్బుతో మేమే రైతు దగ్గర కొంటామని చెప్పారు. మరి మీరు వచ్చి 3 ఏళ్ళల్లో 2 ఏళ్ళు కరువు అయింది రైతుకు. అది మీ తప్పు కాదు, మా తప్పు కాదు, ఏదో కొంత కాలినడక అంటారు. సరే, ఏదేం కారణాలున్నా 2 సంవత్సరాల కరువు తర్వాత పోయిన సంవత్సరం కొంచెం పంటలు పడ్డాయి, వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డ పరిస్థితుల్లో రెండు కరువు తర్వాత ఒక పంట ఇంటికి తీసుకెళ్లే రైతుకు ఇవాళ వరంగల్లో మిర్చి గాలబెడుతున్నారు, అక్కడ నిజామాబాద్లో పసుపు ధర లేదు, మహబూబ్ నగర్లో ఆదిలాబాద్లో పత్తి ధర లేదు. ఈ విధంగా ఒక దిక్కు పెట్టుబడి పోయాది, పంట పండించి మంచి పంట వస్తున్నదంటే దానికి ధర లేదు. కాబట్టి ఇదంతా మీ నిర్లక్ష్యం కాదా? దీన్ని మేము ప్రశ్నిస్తే మేము పసిగుడ్లని మీరు అంటారు. మీరు పసిగుడ్లా పెరిగిన వాళ్ళ అది ఏదేమన్నా రైతునైతే ఆదుకోవాలి కదా, మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి కదా, అది చెప్పే బాధ్యత మాపై ఉంది కదా. అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు కూడా మేము చేస్తున్న ఉద్యమాలతో ఈరోజు మిర్చికి మద్దతు ధర ప్రకటించింది కేంద్రము, అన్ని సౌకర్యాలు మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఒక హరీష్ రావు లాంటి నాయకులు చెప్తూనే ఉన్నారు కదా. అంటే ఇక్కడ మీరు టీఆర్ఎస్ మీద అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది ఎలా చేయాలి, ఎలా చేయలేకపోయారని ఒక రూట్ లెవెల్లో మేము వివరణాత్మక చెప్పలేకపోతున్నారు. కేవలం విమర్శించడానికే కాంగ్రెస్ పార్టీ ఉంది అన్న చందంగా ఊరికి విమర్శలు చేస్తున్నారు పోతుంటే వాళ్ళ వైఫల్యాలు ఎలా ఉన్నాయి, ఆ వైఫల్యాలు ఎలా అనేది ఒకటి వివరణాత్మకంగా చెప్పలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ, క్షేత్రస్థాయిలో వివరించలేకపోతుంది. కేవలం ప్రజల మెప్పు కోసము విమర్శలు చేస్తున్నారు అంతే అన్నది టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నమాట. టీఆర్ఎస్ చెప్తుంటారు, సరే, వాళ్ళ వాదన చెప్తూ ఉంటారు. కానీ మేము చేస్తున్న విమర్శన కానీ ఆందోళన కానీ కార్యక్రమాలు కానీ చాలా స్పష్టతతో ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా నువ్వు నీ బడ్జెట్ నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పావు, గిట్టుబాటు ధరకు నువ్వు ఇంత బడ్జెట్ పెడతావని. నువ్వు ఒక్క నయా పైసా పెట్టలేవు. ఎందుకు పెట్టలేవు? ఇప్పుడు పెట్టండి, ఒక 1000 కోట్లు పెట్టి రైతుల్ని ఆదుకోండి అని చెప్తున్నాం. దాంట్లో తప్పేముంది? అది కన్స్ట్రక్టివ్గా లేదని ఏడా అంటారు? మీరు చెప్పిన మాటనే మేము మీకు గుర్తింపు తెస్తున్నాం. రెండవది, ఏదైతే ఇప్పుడు మిర్చి ప్రాబ్లం ఉన్నది, హల్దీ అంటే పసుపు ప్రాబ్లం ఉన్నది, మా దగ్గర ఎర్రజొన్నల ప్రాబ్లం ఉన్నది, ఇంకో చోట పత్తి ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ పంటలు పండుతాయని మీకు తెలుసు కదా. మీరైతే ఇప్పుడు క్రాప్ కాలనీస్ అంటున్నారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు పెట్టాలో దేశవ్యాప్తంగా అంటున్నారే. తెలంగాణలో ఏ జిల్లాలో ఏ మండల్లో ఏ పంట పెడుతున్నారనేది మీకు లెక్కలు ఉంటాయి, మీ అధికారులు చెప్తారు. 6 మాసాలలో ఏ పంట కోతకు వస్తుంది, ఏ పంట హార్వెస్టింగ్కి వస్తుందని మీకు వివరాలు ఉన్నాయి. అటువంటప్పుడు మీరు ముందు చూపుతో ఎందుకు రెడీ లేరు? కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పీ ఎంత స్పష్టంగా ఇచ్చాది. ఎంఎస్పీ లేని పంటలకు కూడా మార్కెట్ ద్వారా ఖరీదు చేయించాం. మేము పసుపు పంట ధర లేనప్పుడు మేము పసుపును కొనిపించాం. 16,000కు ఉండే 2008లో పసుపు ధర ఈరోజు 4,000కు వచ్చేది. అయితే దీని అర్థం ఏంటి? ఈడ తప్పనిసరిగా ప్రభుత్వానికి అయితే అవగాహన లేదు, లేకుంటే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో ఉంది, లేకుంటే వారు సరేలే అని వదిలేశారు రైతుల్ని దేవుడికి అనేదే మేము భావించాలి. మేము ఇంట్లో కూర్చోకుండా రైతులకు న్యాయం చేయండి అని మా నాయకులు పోరాటం చేస్తున్నారు. మేము విధిలో నిలబడి పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే రైతే దేశానికి రాజు అని చెప్పిన మా స్లోగన్ని మీరు ఈరోజు అంటున్నారు రైతే రాజు అని. ఆ రాజును రోడ్ల పాలు చేస్తున్నారు మీరు. రాజు తోటలు ఉండాలి, ఇంట్లో ఉండాలి, కానీ ఈరోజు రోడ్లపై ఉన్నాడు. ఆ రోడ్లపై ఉండద్దయ్యా రాజు, తోటల్లో ఉండాలి, అటువంటి వాతావరణం కల్పియండి అని మేము గవర్నమెంట్పై ఒత్తిడి తెస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality
and it's very exciting. Please watch it.